హాయ్ అండి. ఏ కర్రీలోకైనా సెట్ అయ్యే బగారా రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిలు, 2 బిర్యానీ ఆకులు, 4, 5 లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 ఇలాచీలు, 3 మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, కొంచెం కస్తూరి మేతి నలిపేసి వేసేసుకోండి. ఇలాగా నలిపి వేసుకోండి. 4, 5 పచ్చిమిర్చి ఘాటు పెడితే చాలండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పుదీనా, కరివేపాకు ఒక రెబ్బ సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. అట్లే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒక టీ స్పూన్ సరిపోతుందండి అల్లం వెల్లిపాయ పేస్టు. అంతే, ఎక్కువ కుక్ అవసరం లేదు. ఇది మనం కడిగి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రుచి చూసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇది దేంట్లోకైనా సరిపోతుందండి. ఇది నేను 4 గ్లాసుల రైస్ కుక్కర్తో తీసుకున్నాను. రైసు సరిపోతుందండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.